హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో పోకో X8 సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఫోన్స్ ఆల్రెడీ లాంచ్ అయిపోయినాయి, సేల్ మాత్రమే పెండింగ్ ఉంది. మార్చ్ 23వ తారీఖు నుంచి పోకో X8 Pro, పోకో X8 Pro Max ఈ రెండు ఫోన్స్ మధ్యాహ్నం 12 గంటలకి సేల్కి వస్తాయి. ఈ ఫోన్స్ లో ఏది పర్చేజ్ చేసి మన ఛానల్లో రివ్యూ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఆ ఫోన్ ని కొని మన ఛానల్లో రివ్యూ తీసుకొస్తాను. ఇప్పుడు ఒకసారి మనం ఎంటైర్లీ ఫీచర్స్ అన్ని చూసుకొని ఏది వాల్యూ ఫర్ మనీ అండ్ ఆ ప్రైస్ లో మనం పర్చేస్ చేసుకోవచ్చా లేదా అనేది మనం మాట్లాడుకుందాం. X8 Pro Max అండ్ X8 Pro రెండు సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా ప్రైసింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. ఫస్ట్ పోకో X8 Pro చూసుకుంటే రెండు వేరియంట్స్ లో వస్తుంది. 8GB 256GB, 12GB 256GB. 512GB వేరియంట్ లేదు. 8GB 256GB మీకు 33,000 రూపాయలకి లాంచ్ చేశారు. అండ్ 12GB 256GB 36,000 రూపాయలకి లాంచ్ చేశారు. 3,000 రూపాయలు మీకు కార్డ్ ఆఫర్ వస్తుంది. అంటే 30,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. టు బి ఆనెస్ట్ చాలా మంచి ప్రైసింగ్ లో లాంచ్ చేశారు X8 Pro అండ్ X8 Pro Max. ఒక కెమెరాస్ తప్పించి మిగతా పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ ఓవరాల్ ఫోన్ ఆస్పెక్ట్స్ అన్నింటిలోనూ చక్కగా కంపీట్ చేస్తాయి అన్ని బ్రాండ్స్తో. పోకో X8 Pro Max చూసుకుంటే రెండు వేరియంట్స్ లో వస్తుంది. ర్యామ్ సేమ్ ఉంటుంది, 12GB ర్యామే. బట్ స్టోరేజ్ 256GB ఒకటి, 512GB ఒకటి, రెండు వేరియంట్స్ మారుతున్నాయి. 256GB మీకు 43,000 రూపాయలకు లాంచ్ చేశారు. 512GB 47,000 రూపాయలకు లాంచ్ చేశారు. వీటి మీద కూడా అగైన్ 3,000-4,000 రూపాయల కార్డ్ ఆఫర్స్ వస్తాయి. బేస్ వేరియంట్ ఇది అంటే 256GB 40,000 రూపాయలకి స్టార్ట్ అవుతుంది. సో 30,000కి X8 Pro, 40,000కి X8 Pro Max. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పోకో X8 Pro Max చూద్దాం. ఫస్ట్ హైలైట్ దీంట్లో నాకు అనిపించింది బ్యాటరీ. 9000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 100W ఛార్జింగ్ బాక్స్లో ఇస్తున్నారు. 27W రివర్స్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 9000 mAh అంటే ప్యూర్లీ మీరు ఇంకా హెవీ గేమింగ్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా మీకు సర్వైవ్ అయితే ఫోన్ ఒక ఫుల్ వర్కింగ్ డే ఆల్రెడీ 1.5-2 days కూడా యూస్ చేసుకునే అవకాశం ఉంది. మ్యాసివ్ బ్యాటరీ ఇచ్చారు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుంది, అరౌండ్ 200-220 grams దగ్గరలో ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మొత్తం మెటల్ ఫ్రేమ్తో ఇస్తున్నారు. కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. బ్యాక్ సైడ్ ఫైబర్ గ్లాస్ బాడీతో వస్తుంది X8 Pro Max అండ్ ఫ్రంట్ కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ పరంగా MediaTek Dimensity 9500S ప్రాసెసర్ ఇస్తున్నారు. LPDDR5X Ultra అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. Antutu 3 million ప్లస్ స్కోర్ చేస్తుంది అండ్ BGMI లాంటి వాడుకోవడానికి 120 FPS లో సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా కంప్లీట్ బీస్ట్ అని చెప్పొచ్చు. బట్ Type-C పోర్ట్ Type-C 3.2 లేకపోతే Type-C 2.0 అనేది ఇంకా క్లారిటీ లేదు, అక్కడ కన్ఫర్మేషన్ అవ్వట్లా. అదొక్కటి చూసుకోవాలి. నెక్స్ట్ డిస్ప్లే. ఈ ప్రైస్ పాయింట్లో ఏ బ్రాండ్ ఇవ్వనట్లుగా దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా తీసుకొస్తున్నారు. జనరల్గా ఇది Pro Maxలో 6.18 స్క్రీన్తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ నిట్స్ 3500 నిట్స్ వరకు ఇస్తున్నారు అండ్ 2000 నిట్స్ HBM నిట్స్ ఉంటాయి. LTPS ప్యానల్, ఇది LTPO ప్యానల్ కాదు, LTPS అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో ఇస్తున్నారు. సో ఓవరాల్ డిస్ప్లే పరంగా కూడా అన్నింటిని టిక్ చేస్తుంది, ఏది కాంప్రమైజ్ చేయలేదు. స్పీకర్స్ లో కూడా స్టీరియో స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఇచ్చారు. పోకోనే జనరల్ గా ఈ 30,000 40,000 బోత్ డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్ రెండు ఫీచర్స్ ఇచ్చేది పోకో బ్రాండ్ మాత్రమే. బట్ అన్ని బాగున్నాయి అనుకునే లోపు వీళ్ళు కెమెరాస్ దగ్గర పాడు చేసి పెట్టేస్తారు. 15 MP ప్రైమరీ కెమెరా, లైట్ ఫ్యూజన్ 600 సెన్సర్ తో వస్తుంది అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక్కడే మైనస్ అయిపోతుంది. 40,000 రూపాయల ప్రైస్ లో మీకు టెలిఫోటో లెన్స్ లేవు. ఇది ఒక్కటే మేజర్ కాన్ అని చెప్పొచ్చు. అండ్ ప్రైమరీ సెన్సర్ కూడా అంత తోప్ లెవెల్ సెన్సర్ ఏం కాదు. ఇది ఒక్కటి మేజర్ గా కొంచెం డ్రాబ్యాక్. మళ్ళీ దెబ్బ పడిపోయిందని చెప్పి మనం ఇక్కడ గ్యారంటీ తీసేసుకోవచ్చు. అండ్ 20 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4K 60 FPS సపోర్ట్ ఉంటుంది బోత్ ఫ్రంట్ అండ్ రేర్ సైడ్ కెమెరాస్ కి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సర్స్ కావు ఇవి. అట్లీస్ట్ 40,000 రేంజ్ లో తీసుకురావాల్సిన సెన్సర్స్ కూడా కావు. సో కెమెరాస్ ఒక్కటి మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి, కెమెరాస్ అయితే అంత బాగు. అండ్ నెట్వర్కింగ్ వైఫై బ్లూటూత్ వర్షన్స్ చూసుకుంటే అన్ని 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 16 5G బ్యాండ్స్ అండ్ Wi-Fi 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. లేటెస్ట్ Wi-Fi 7 అండ్ బ్లూటూత్ కూడా బ్లూటూత్ 6.0 ఇస్తున్నారు. లేటెస్ట్ అని చెప్పాలి ఇది కూడా. నెక్స్ట్ ఎక్స్ట్రా ఎనేబుల్డ్ ఫీచర్స్. NFC ఎయిర్ బ్లాస్టర్ పరంగా NFC సపోర్ట్ ఉంటుంది, ఎయిర్ బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఒకటి మిస్ అయింది ఈ ఫోన్ లో అనేది ఏమీ లేదు. కెమెరాస్ తప్పించి మిగతా అన్ని కూడా పోకో X8 Pro Max లో ఫుల్ చేసి తీసుకొస్తున్నారు. 40,000 రూపాయలకి వస్తుంది కార్డ్ ఆఫ్ తీగా. ఒక్క నిమిషం, X8 Pro లోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్. కంటెంట్ మీకు నచ్చి వర్తుంది అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. నేను ఇలాంటి బెస్ట్ యూనిక్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా, అది నాకు గ్యారెంటీ. నెక్స్ట్ ఇప్పుడు మనం పోకో X8 Pro గురించి మాట్లాడుకుందాం. ఇది బేస్ వేరియంట్ 8 256GB 30,000లో దొరుకుద్ది. స్పెక్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఉంటాయి. ప్రాసెసర్ ఒకటి మారుతుంది అండ్ కెమెరా సెన్సర్స్ కొన్ని మారుతాయి, బ్యాటరీ కూడా. ఈ మూడు మేజర్ డిఫరెన్సెస్, మిగతావన్నీ ఆల్మోస్ట్ ఉంటాయి. ఫస్ట్ బ్యాటరీతోనే స్టార్ట్ చేద్దాం. ఇందులో 9000 mAh కాదు, 6500 mAh బ్యాటరీ. చార్జర్స్ ఏమొచ్చింది, 100W ఛార్జర్ వచ్చింది, 27W రివర్స్ ఛార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. బట్ ఒక 2500 mAh బ్యాటరీ X8 Pro Max కంటే దీంట్లో తక్కువ. బిల్డ్ క్వాలిటీ సేమ్ ఉంటుంది, మెటల్ ఫ్రేమే వచ్చింది, బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతోనే వస్తుంది.
CG7 కార్నింగ్ 7 ప్రొటెక్షన్తో ఉండిద్ది అండ్ IP68 69K అన్ని వాటర్ రెసిస్టెన్స్ ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ ఆల్మోస్ట్ సేమ్. బట్ ప్రాసెసర్ అందులో మీకు MediaTek Dimensity 9500S దొరుకుతుంది కదా, ఇక్కడ మీకు 8500 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది. 120 FPS కి సపోర్ట్ చేసిద్ది. RAM and ROM కాన్ఫిగరేషన్ సేమ్, LPDDR5X UFS 4.1. బట్ కొంత మీకు పర్ఫార్మెన్స్ 9500S కాకుండా కొంత మీకు డిప్ అయితే ఉంటుంది. 30,000 అయితే వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్. ఇది Antutu స్కోర్ అరౌండ్ 2 million ప్లస్ స్కోర్ చేసిద్ది. స్టేబుల్ గానే ఉంటుంది, గేమ్స్ అవి కూడా చక్కగా హ్యాండిల్ చేసింది. నెక్స్ట్ డిస్ప్లే 6.8 ఇంచ్ ఉంది కదా Pro Max లో, ఇందులో మీకు 6.59 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. రెజల్యూషన్ అంతా సేమే, 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. LTPS ప్యానల్ ఇది కూడా. బ్రైట్నెస్ కూడా సేమ్ 3500 పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అండ్ దీంట్లో కూడా Dolby Vision సపోర్ట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది, వెట్ టచ్ ప్రివెన్షన్ అన్ని సపోర్ట్స్ ఉంటాయి. బట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అల్ట్రాసోనిక్ రాదు, ఇక్కడ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది. మీకు Pro Max లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చింది. అండ్ స్పీకర్స్ కూడా ఇందులో స్టీరియో స్పీకర్స్ వస్తాయి అండ్ Dolby Atmos సపోర్ట్ కూడా ఉంటుంది దీంట్లో. డిఫరెన్స్ కెమెరాస్ దగ్గర ఇందులో కూడా సేమ్ డ్యూయల్ కెమెరా సెటప్, బట్ సెన్సర్ IMX882 సెన్సర్తో వస్తుంది. ఇక్కడ మీకు లైట్ ఫ్యూజన్ 600 సెన్సర్ ఉంది కదా Pro Max లో, ఇక్కడ IMX882 సోనీ సెన్సర్ వస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ సేమ్ 20 MP కెమెరా అండ్ సేమ్ దీంట్లో కూడా 4K 60 FPS కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా నెట్వర్కింగ్ దీంట్లో కూడా సేమ్ Wi-Fi 7, Bluetooth 6.0, NFC, AirBlast అన్ని ఈ Poco X8 Pro లో కూడా ఉంటాయి. అప్డేట్ పాలసీ Android వర్షన్స్ రెండు ఫోన్స్ లో సేమే. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తాయి అండ్ HyperOS 3 మీద రెండు ఫోన్స్ రన్ అవుతాయి. అప్డేట్ పాలసీ 4 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. 4+6 years పాలసీతో రెండు ఫోన్స్ వస్తాయి. మేజర్ డిఫరెన్స్ చెప్పా కదా, బ్యాటరీ కొంత తగ్గుతుంది, డిస్ప్లే కొంత సైజ్ తగ్గిద్ది, కెమెరాలో సెన్సార్స్ చేంజ్ అవుతాయి. ప్రాసెసర్ 9500S కాకుండా 8500 అల్ట్రా వస్తుంది. ఈ 4 మేజర్ డిఫరెన్సెస్. మరి ఇది ఓవరాల్ గా Poco X8 Pro అండ్ Poco X8 Pro Max కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ ఫోన్స్ మీకు ఎలా అనిపించినాయి అండ్ ఈ ఫోన్ లో ఏది నేను పర్చేస్ చేసి రివ్యూ చేయాలో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీడియోని ఖచ్చితంగా హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. హైప్ పాయింట్స్ ఉంటే హైప్ పాయింట్స్ ఇవ్వండి. బట్ మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి మనం అండ్ పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ ఈ సంవత్సరం రీచ్ అవ్వాలనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతాం. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.